వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఖ్యాతన ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంచర్ అండ్ నేచురల్ సైన్సెస్. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, మోకాళ్ళ నొప్పులు చిన్నగా నొప్పిలాగా స్టార్ట్ అవుతుంది, రేపు పొద్దున నడవలేని పరిస్థితి వరకు వెళ్ళిపోతూ ఉంటారు. సగం చిప్ప అరిగిపోయింది, ఇంకా దాని తర్వాత మీరు నడవలేరు, ఎక్కువగా వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా కూడా ప్రాబ్లం అయిపోతూ ఉంటుందని అంటారు కదా. సో దీన్ని ఫస్ట్ స్టేజ్లోనే మనము ఆయుర్వేదంతో ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది క్యూర్ అనేది? ఖచ్చితంగా ఏదైనా సరే మన బాడీలో ఒక బోన్ మెల్ట్ అంటే అరిగిపోతుంది అని అంటాం. అరిగిపోవడం అనేది అబద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బాడీలో కామెడీ ఏంది అంటే మోకాలు ఒక్కటే అరిగిపోతుందా, మోకాలు ఒక్కటే జాయింటా, మన బాడీలో ఇంకా ఎక్కడ జాయింట్స్ లేవా? ఈ రిస్ట్ జాయింట్ ఎందుకు అరిగిపోవట్లేదు? కానీ ఇక్కడ వెయిట్ అంతా పడుతుంది కదా దీని మీద. దానికన్నా మీ యాంకిల్ జాయింట్ మీద ఎంత వెయిట్ పడుతుంది మీకు తెలుసా? అక్కడికన్నా మీ యాంకిల్ జాయింట్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది. మీ మోకాలు ఇంత ఉందండి, ఇంత లావుగా ఉంది, అంటే బాగా స్ట్రెంత్గా ఉంటుంది. మనం ఒక 50 కిలోలు మోస్తే కూడా ఈ మోకాల మీద యాంకిల్స్ మీద జాయింట్ పడుతుంది. మనం బ్యాలెన్స్ అంతా దేని మీద చేస్తామండి? మనం ఫుట్ ఉంది, కాలు ఉంది, ఇలా పెట్టి మరీ ఆపుతాం. మనము ఇంత ఒక బరువుని మనం ఒక దాని మీద పెట్టి పాదం ఇలా పెట్టాలి. ఓవర్ వెయిట్ అయినప్పుడు ఇంక ఇట్లా కాలు లేపుతాం మనం. ఎందుకంటే ఈ పాదం ఇంకా ఫ్రంట్ సైడ్ అనేది ఇంకా వెయిట్ ఎక్కువ మోయగలుగుతుంది, సపోర్ట్ అంత గ్రిప్ ఉంటుంది అనమాట. మనం భూమి మీద కాలు పెట్టేదానికి ఇంకా గ్రిప్గా వాడుకుంటాం. ఇంత వెయిట్ ఇక్కడ పడట్లేదా? మోకాల మీద పడుతుందా? యాంకిల్ జాయింట్ మీద పడేంత వెయిట్ మోకాల మీద పడదు. కానీ యాంకిల్ జాయింట్ ఎందుకు అరగట్లేదు, మోకాలు మాత్రం ఎందుకు అరుగుతుంది? ఒక భ్రమలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మోకాల ఆపరేషన్ చేయించుకునే వాళ్ళందరికీ ఒక మంచి సవాల్ అనుకోండి ఇది. మోకాల ఆపరేషన్ 30 ఏళ్ళ కింద లేదు, ఇప్పుడు అవసరమా? ఒక క్వశ్చన్ వేసుకోండి, బతకండి. ఓకేనా? నేను ఒక వీడియోలో అక్యుపంచర్ది ఒక టిప్ చెప్పాను నేను. చాలా మంది దాంట్లో కామెంట్స్ చూస్తే తెలుస్తుంది మన దాంట్లోనే. ఏంటి అని అంటే ఇంతే సింపుల్ అండి. మోకాళ్ళ గురించి చాలా సింపుల్గా ఒక టిప్ చెప్తాను, మీరు వాడిన తర్వాత కామెంట్ పెట్టండి. నేను చెప్పే టిప్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసిన తర్వాతనే దాన్ని ఎలా చేయాలని చెప్తాను. చేసిన తర్వాత మీరు చేసి చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. మోకాళ్ళ నొప్పి రోగం కాదు, మళ్ళీ చెప్తున్నా, మోకాళ్ళ నొప్పి డిసీజ్ కాదు. డిసీజ్ ఏంది అని చూస్తే రూట్ కాజ్లో కిడ్నీ ఏంది అని అంటే బోన్ మ్యారోని స్ట్రెంత్గా పెడుతుంది. కిడ్నీ బాగున్నంత వరకే మన బోన్ మ్యారో బాగుంటుంది. కాబట్టి రూట్ కాజ్లో మనం కిడ్నీస్ని బాగా పెట్టుకోవాలి. కిడ్నీ బాగుండాలంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకూడదు. ఓవర్ ప్రోటీన్ అని చెప్పుకొని 30 ఏళ్ళ కింద ఎవరు ప్రోటీన్ తింటున్నాము, విటమిన్స్ తింటున్నామని చెప్పుకొని తినలే. 50 years బ్యాక్ అసలు ఈ ప్రోటీన్ల గురించి కూడా పెద్దగా నాలెడ్జ్ లేదు. 200 ఏళ్ళ కింద అసలు ఈ పౌష్టికాహారం అంటే ఏం చెప్పుకొని తిన్నారు అనేది ఆలోచించి చూడండి ఒకసారి. కాబట్టి రూట్ కాజ్ గురించి మనం ఆలోచిస్తే కిడ్నీ స్ట్రెంత్ కన్నా మంచిగా పెట్టుకుంటే మోకాళ్ళు తనంత తాను హీల్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బోన్ ఇక్కడ ఇరిగిందని, బోన్ అరిగిపోయింది కదా, బోన్ ఇక్కడ ఇరిగిపోయింది అనుకుందాం. చెయ్యి ఇక్కడ ఇరిగిపోయింది, పైన బాగానే ఉంది, లోపల బోన్ మాత్రమే క్రాక్ అయింది. మనం అలాగే పెట్టి స్ట్రేట్గా పెట్టి బ్యాండేజ్ కడితే 4 వారాల్లో ఎలాంటి ట్రీట్మెంట్ లేకున్నా అదంతా అదే అతుక్కుంటుందా, అతుక్కోదా? బోన్ యొక్క గుణం ఏంది? సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఉంటుంది బాడీకి. ప్రతి దానికి సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి అరిగిపోతే ఇంకా మళ్ళీ రీజనరేట్ అవ్వదు అని అంటే భ్రమ. కొంతమంది చదువుకున్నారు, ఆపరేషన్లే చేయాలి, వాళ్ళకి ఇంకా వేరే పని ఏం లేదు, ఆపరేషన్ చేస్తేనే బతుకుతారు వాళ్ళు, లేకపోతే బతకరు వాళ్ళు. కొంతమంది వాళ్ళ పేర్లు నేను చెప్పను, నాకు అవసరం లేదు. అయితే ఇక్కడ అవగాహన కావాల్సింది ఎవరికి తెలుసా? పేషెంట్కి. రైట్. నా బాడీలో మోకాలు మాత్రమే ఎందుకు అరిగింది అని క్వశ్చన్ వేసుకుంటే, మిగతా బోన్లు ఎందుకు అరగలేదని క్వశ్చన్ వేసుకుంటే మీ డాక్టర్ ఏం చెప్తున్నా అర్థమవుతుంది. సరే, అరిగింది. ఇక్కడ బోన్ ఎలా అయితే ఇరిగిందో 4 వారాల్లో ఏ ట్రీట్మెంట్ లేకున్నా సరే స్ట్రేట్గా పెట్టి ఒక బ్యాండేజ్ చేస్తే ఎలా అయితే అతుక్కుంటుందో మీ మోకాలు కూడా అలాగే రీజనరేట్ చేసుకోవచ్చు. మోకాలు ఎలా అయితే అరిగిపోయిందో ఇక్కడ ఇరిగిన బోన్కి దగ్గర ఎలా అయితే బోన్ మ్యారో పెరిగి మళ్ళీ అతుక్కుంటుందో బోన్కి బోను, అలాగే బోన్ కూడా రీజనరేట్ చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో చాలా ఈజీ టిప్స్ ఉంటాయి. ఆయుర్వేదంలో చాలా ఈజీ రకమైన కొన్ని మెడిసిన్స్ వాడితే మోకాల నొప్పి నుంచి పర్మనెంట్గా తగ్గిన పేషెంట్స్ నా దగ్గర 1000 మంది ఉన్నారు. మీకు నొప్పే రోగం అనుకుంటే మీ నొప్పికి పర్మనెంట్ సొల్యూషన్ చెప్తున్నా ఈరోజు. మోకాల నొప్పిని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మోకాల ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు కూడా నేను కొంతమందికి చెప్తున్నా, మోకాల ఆపరేషన్ చేయించుకుంటే నెక్స్ట్ డే నుంచి ఇండియన్ టాయిలెట్కి వెళ్ళాలి మీరు.
అలా అయితేనే చేయించుకోండి, లేదంటే ఆగిపోండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి గుంజలు తీస్తానండి, లేదంటే మెట్లెక్కి దిగిపిస్తాను నేను చిన్న టిప్ తోటి. అప్పటికప్పుడే నా దగ్గరికి బాగా ఇలా ఇలా నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటారు. అలా నడక కూడా విత్ ఇన్ 2 minutesలో మారిపోతుంది. నేను ఈ వీడియో ద్వారా ఆ టిప్ చెప్తాను, మీరు పాటించిన తర్వాత కామెంట్ పెట్టండి. మరి అంత ఈజీ అయితే ఇన్నేళ్ళు ఎందుకు ఎవరు చేయరు ఎక్కువ? అందరికీ ఈజీ మనీ, ఈజీ వీటన్నిటికీ అలవాటు పడిపోయినారు. ఈజీగా వైద్యం దొరికితే కూడా, ఈజీ టిప్ దొరికితే, ఫ్రీగా టిప్ దొరికితే వాల్యూ లేదు ఈరోజు. రండి నా దగ్గరికి, నేను చెప్తాను ఈజీగా ఎట్లా తగ్గుతుంది లేదు చూపిస్తాను నేను. మన వీడియోలు, మన దాంట్లో కూడా ఒక వీడియో ఉంది, చిన్న టిప్ చెప్పినా దాంట్లో కామెంట్స్ చదివితే నిజమండి నాకు చాలా తగ్గింది, నిజమండి నాకు బ్యాక్ పెయిన్ కూడా ఒక టిప్ చెప్పినా నాకు తగ్గిందని కామెంట్స్ ఉన్నాయి. ప్రాపర్గా దాన్ని ఆపరేట్ చేస్తే తగ్గిపోతుంది. ఈరోజు ఆ టిప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా అరచేయి ఇలా తీసుకోండి. మన బాడీ మొత్తం ఇంత దాంట్లో ఉంటుందండి. ఈ అరచేతిలో మన బాడీ చెప్తుంది. న్యాచురోపతి కానీ యాక్యుపంక్చర్ కానీ మంచి సిస్టమ్ ఉందండి మనకు. ఈ ఆల్టర్నేట్ థెరపీస్ అంతా కూడా ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, వేల సంవత్సరాల నుంచి. ఇప్పుడు కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. ఆయుర్వేదంలో కొత్త కొత్త మెడిసిన్స్ కనుక్కోవాల్సిన అవసరం లేనే లేదండి. పాత మెడిసిన్స్ తీస్తే ఈ రోజు ఒక్క హాస్పిటల్ ఉంటాడు, రాసి పెట్టుకోండి మీరు చెప్తున్నారు. ఆయుర్వేదంలో కొన్ని పేటెంట్స్ కొన్ని అన్ని తగలబెట్టారు కాబట్టి ఈరోజు ఎవిడెన్స్ లేదు కాబట్టి ఈరోజు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఆయుర్వేదం మీద. రమ్మని చెప్పండి, ఆయుర్వేదం గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి, చూస్తాను నేను. నువ్వు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టావు, నీ తాతలేంది, నీ ముత్తాతలేంది, ఏ వైద్య విధానం వాడినరు, ఏ సిస్టమ్ అవలంబించరు, ఏ సిస్టమ్ నుంచి నువ్వు ఎప్పుడు వచ్చినావు, నిన్నగాక మొన్న వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు, ఈ బాడీ మీద ఇంత బాడీకి 54 మంది డిపార్ట్మెంట్లు కావాలా నీకు? ఆయుర్వేదం మాత్రం ఒక డాక్టర్, హోమియోపతికి ఒక డాక్టర్, న్యాచురోపతికి ఒక డాక్టరు, యునానికి ఒకటే కదా డాక్టరు. మీలాగా అర్థం చేసుకునే కెపాసిటీ. ఆయుర్వేదంలో ఒక బాడీని ఈజీగా పంచభూత తత్వం నుంచి, వాత పిత్త కఫ నుంచి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఒక బాడీని. పేటెంట్స్ లేనంత మాత్రాన తప్పన్నానంటే వేరే లెవెల్లో ఉంటుంది. రూట్ కాజ్ ఏం చెప్తుందని చూస్తే, ఇప్పుడు యాక్యుపంక్చర్లో ఇది ఒక బాడీగా చూస్తాం అనమాట. ఏంది అంటే ఈ మిడిల్లో ఉన్నవి 2 కాళ్ళు, మన కాళ్ళు లోపలికి 2 ఉన్నాయి. ఇవి చూడండి, ఈ 2 చేతులు 2 బయటికి ఉన్నాయి. ఇది మొత్తం బాడీ, ఇది ఫ్రంట్ సైడ్ బాడీ, ఇది బ్యాక్ సైడ్ బాడీ. 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. ఇది తల భాగం, ఇది తల, ఈ 2 చేతులు, ఈ 2 కాళ్ళు. ఇక్కడ చాలా అద్భుతంగా మనకు కొన్ని లైనింగ్స్ ఉన్నాయి చూడండి. బాగా ఈ లాజిక్ ఎందుకు ఉందనేది సైన్స్కి ఒకటికి 100 సార్లు క్వశ్చన్ వేసుకోండి, ఆన్సర్ చెప్పండి, చూద్దాం. ఇక్కడ 2 కాళ్ళు అనుకున్నాం కదా, ఈ 2 కాళ్ళకు 2 గీతలు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ 2 గీతలు ఎక్కడ మనకి జెయింట్, ఈ జెయింట్ ఉంది కదా, ఈ జెయింట్ యాంకిల్ జెయింట్. నీ లెగ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది అంటే 3 జెయింట్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని జెయింట్లు ఉన్నాయి? 1 2 3. ఓకేనా? ఈ జెయింట్స్ ఉన్నాయి కదా, ఈ జెయింట్స్ యాంకిల్ జెయింట్. ఈ 2 జెయింట్స్ ఏంటి? మోకాలు, మధ్య భాగం నీస్ అన్నమాట. ఓకేనా? ఇవి 2 మోకాలు. ఈ కింద హిప్ జెయింట్, నడుము భాగం యొక్క జెయింట్. ఇప్పుడు చాలా సింపుల్గా చూడండి, ఇదొక జెయింట్, ఇదొక జెయింట్, ఇదొక జెయింట్. ఇక్కడ హిప్ జెయింట్ అంటే ఇది హిప్ బాల్ అనమాట. మన తొడ ఎముక అంటాం కదా, తొడ ఎముక అనమాట. ఇది తొడ ఎముకలు రౌండ్. ఓకేనా? ఇప్పుడు ఈ 2 చేతులు, ఈ 2 చేతులు అనుకున్నప్పుడు ఇదేంటి? ఈ లైన్ ఉంది కదా, ఇక రిస్ట్ జెయింట్. ఈ లైన్ ఉంది కదా, ఎల్బో జెయింట్. ఈ లైన్ ఉంది కదా, షోల్డర్, భుజం అనమాట. ఈ భుజం తర్వాత బాడీ అటాచ్ ఉంది. ఇక్కడ హిప్ తర్వాత బాడీ అటాచ్ ఉంది, ఇక్కడ షోల్డర్ తర్వాత బాడీ అటాచ్ ఉంది, షోల్డర్ తర్వాత బాడీ అటాచ్. ఓకేనా? ఇంత సింపుల్ క్యాలిక్యులేషన్. ఇది తల భాగం, ఇది ఫేస్, తల ముందు భాగం, ఇది వెనక భాగం. ఇంత సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది బాడీ మొత్తం. ఇప్పుడు మోకాలు మాత్రమే నొప్పి ఉంది కదా మీకు, మోకాల గురించి మాత్రం అడిగారు కదా మీరు. బాడీలో ఏ పెయిన్ కైనా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకొని తగ్గించుకోవచ్చు. బాడీలో ఏ పెయిన్ ఉన్నా, ఎలాంటి రకమైన పెయిన్ ఉన్నా సరే నేను అరిచేతుల్లో మాత్రమే ఒక ప్రెషర్ పాయింట్ ఇచ్చి తగ్గిస్తా. ఇప్పుడు మోకాల నొప్పులు బాగా వినండి. ఇది కొంచెం ఒక్కసారి మీరు పాటించిన తర్వాతనే ప్రెషర్ అనేది చూసిన తర్వాత, నేను చెప్పిన లాంటి ప్రెషర్ వేసిన తర్వాత మీరు మోకాల నొప్పి ఎలా ఉందో చూసుకోండి. ఎగ్జాంపుల్, ఇవి 2 మోకాళ్ళు అనుకున్నాం. ఇప్పుడు ఈ 2 కాళ్ళు కదా, ఇవి యాంకిల్ జాయింట్, ఇవి నీ జాయింట్, హిప్ జాయింట్. ఈ 2 మోకాలు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి ఈ మోకాలు దగ్గర భాగంని ఇలా గట్టిగా పట్టుకోండి. ఇలా అల్కగా పట్టుకొని ఇలా అనకండి దయచేసి. మీకు రాకపోతే రండి అంతే తప్ప కామెంట్ మాత్రం నెగిటివ్ కామెంట్ అనేది కాదు. 100% మీ నొప్పి విత్ ఇన్ 2 నిమిషాల తగ్గిపోతుంది. ఛాలెంజ్ చేస్తాను నేను. ఓకేనా? ఈ జాయింట్ దగ్గర
ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా బెండ్ చేయండి, స్ట్రేట్ చేయండి, బెండ్ చేయండి, స్ట్రేట్ చేయండి, బెండ్, స్ట్రేట్. ఈ జాయింట్ని బెండ్ చేయాలి, స్ట్రేట్ చేయాలి, బెండ్ చేయాలి, స్ట్రేట్ చేయాలి. ఇక్కడ గట్టిగా పట్టుకొని ఈ గీత దగ్గర జాయింట్స్ని రెండింటిని ఇది 60 నిమిషాలు 60 సెకండ్లు, నిమిషాలు కాదు 60 సెకండ్లు. 1 2 3 గట్టిగా పట్టుకోవాలి, మంచి గ్రిప్లా పట్టుకొని కరెక్ట్గా ఇలా ఒక 60 సార్లు అన్నామనుకోండి, 60 సెకండ్ల తర్వాత ఒక మోకాలు తగ్గిపోతుంది. 2 మోకాలు కదా, మీకు 2 మోకాలు ఉంటే 2 చేయండి. దీంట్లో కూడా ఎట్లా ఉంటుందంటే ఇది రైట్, ఇది లెఫ్ట్, అట్లా అనమాట. కాబట్టి మీరు 2 చేసేస్తే మీకు 2 మోకాలు ఫ్రీ అనేది కనిపిస్తుంది. కొంతమందికి ఒక్క కాలు మాత్రమే ఉంటుంది పెయిన్, అలాంటి వాళ్ళకు క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ 2 అంటే సరిపోతుంది. ఏదైతే ఎక్కువ ఉంటుందో దానికి పెయిన్ ఉంటుంది, ఇలా పట్టుకున్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది వాళ్ళకు. ఈ నొప్పిని కొంచెం గట్టిగా పట్టుకొని వాళ్ళు నొప్పి వదిలే అంటుంటారు కొంతమంది. నొప్పి ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు వదలకుండా గట్టిగా పట్టుకొని 60 సెకండ్లు చేయండి. ఒక్కొక్క జెంట్ని 60 సార్లు చేసేసి తర్వాత ఇలా అనేసి వాళ్ళకు గుంజలు తీయమని చెప్పండి, నడవమని చెప్పండి, మెట్లు ఎక్కమని చెప్పండి. ఇలా ప్రెషర్ పెడితే వాళ్ళకి నొప్పి అంటారు కదా, ఇక్కడ నొప్పి అవుతుందా, ఇక్కడ నొప్పి అవుతుందా? ఇక్కడ నొప్పి తగ్గిపోతుంది, అంటే అప్పటికప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది కదా. నేను అదే చెప్తున్నా. రోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి. అదే టాబ్లెట్లు ఇస్తే వేసుకుంటారు కదా మీరు. టాబ్లెట్లు ఓపిక, కెమికల్ అనేది మంచిగా ఓపికతో వేసుకుంటారు కదా, అదే ఓపికని దీంతో వాడండి. మీరు వాకింగ్ చేస్తున్నారా, మోకాల నొప్పి ఉండేవాళ్ళు వాకింగ్ చేయకూడదు, నడవకూడదు, ఇంకా అరిగిపోతాయి. రోజుకు 5 ఫ్లోర్లు ఎక్కి దిగండి, ఎలా అరిగిపోతాయి నేను చూస్తాను. నేను ఇక్కడ కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఏం చేస్తాయంటే కిడ్నీ రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి, సుజోక్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని కిడ్నీ రిలేటెడ్ పాయింట్స్, లివర్ రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి. ఈ కిడ్నీ లివర్ రిలేటెడ్ పాయింట్స్ వల్లనే మోకాల నొప్పులు వస్తాయి. లివర్ వల్ల పోషక లోపం వస్తుంది, పోషక లోపంలో కాల్షియం, ప్రోటీన్ అన్ని తగ్గడం వల్లనే ఈ ప్రాబ్లం మోకాల నొప్పులు వస్తాయి. ఈ రెండింటికి రూట్ కాస్ ఇక్కడే ఉంది. కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర 60 సార్లు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి ఒకవేళ చేయగలిగితే కరెక్ట్గా ఒక 1 వీక్ చేసిన తర్వాత మీ ఎంబడి పరిగెత్తాలండి. మోకాల నొప్పులు ఎంబడి ఉండేవాళ్ళు, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఎంబడి మనం పరిగెత్తాల్సి వస్తుంది, అంత స్పీడ్గా నడవగలుగుతారు వారంలోనే. చేంజ్ రాకపోతే నేను ప్రాక్టీస్ కూడా మానేస్తాను. ఇక్కడ నొక్కిన తర్వాత నొప్పి తగ్గకపోతే ప్రాక్టీస్ మానేస్తా, వేస్ట్. ఇక నేను ఎందుకు చెప్పి టిప్పు. ఎంతమందికి తగ్గించుండొచ్చు? కొన్ని వేల మందికి. నేను కూడా అందరు వచ్చిన వాళ్ళందరూ, తగ్గిన వాళ్ళందరూ రికార్డు తీసేసి కార్పొరేట్ హాస్పిటల్ లాగా తగ్గిందని చెప్పుకోవాలనుకుంటే నా హాస్పిటల్ సరిపోదు, నాకు నిద్ర కూడా రానివ్వరు. నాకు ఒక లైఫ్ ఉంది, నేను ఒక లిమిట్లో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడున్న సిస్టంలో ఇంత ఈజీగా తగ్గిస్తే తీసుకుపోయి లోపలేస్తారు నన్ను. ఇంత పెద్ద మెడికల్ సిస్టమ్ పెట్టుకొని ఆటలాడుతున్నావు అని చెప్పేసి అన్న వాళ్ళు, వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళు నా దగ్గరికి ఇప్పటికి చాలా మంది వచ్చారు. అందరికీ సమాధానం, నన్ను గెలకనంత వరకు బాగానే ఉంటుంది, నన్ను గెలికితే మొత్తం వేరేలా లెవెల్లో ఉంటుందని చెప్పిన. కాబట్టి ఈరోజు ఇంకో లెవెల్లో ఉంది. కాబట్టి ఎవరి వైద్యం వాళ్ళు చేసుకుంటారు, నీ వైద్యం నువ్వు చేసుకో. అంటే చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆయుర్వేదం మెడిసిన్స్ వాడితే కాలు చేతులు పడిపోతాయంట. నిన్నగాక నువ్వు నీ నుంచి పడిపోతున్నాయి, ఏ కెమికల్ వల్ల పడిపోతున్నాయి. ఈరోజు ఆయుర్వేదంలో పడిపోవడం కాదు, పడిపోయిన నరాలు కూడా ఇట్లా జుబ్బుమని పరిగెత్తిచ్చిన వాళ్ళు ఉన్నాం మేము. ఆయుర్వేదాన్ని బ్లేమ్ చేస్తే కన్న తల్లిని బ్లేమ్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. కన్న తల్లిని బ్లేమ్ చేసినట్టు ఆయుర్వేదం కన్నా బ్లేమ్ చేస్తే, నీకు నాలెడ్జ్ లేకపోతే మూసుకొని కూర్చో, నాకు నాలెడ్జ్ ఉంది, నేను చెప్పుకుంటా, నేను చేసుకుంటా. సిస్టమ్ ఎవరి సిస్టమ్ వాళ్ళది, నీ సిస్టమ్ నువ్వు చేసుకో, నా సిస్టమ్ నేను చేసుకుంటా. 30 ఏళ్ళకి 2026లో బతుకుతుంటే 30 ఏళ్ళ కింద చేసిన ఆపరేషన్ మళ్ళీ 1000 ఏళ్ళ కింద నడుచుకం ఎక్కువ ఉంది కదా. అప్పుడు ఎలా నడిచారు అనేది క్వశ్చన్ వేసుకొని దానికి తగినట్టుగా జీవన విధానం సెట్ చేయి. నీ దగ్గరికి వచ్చే నీ ఎడ్యుకేషన్ కానీ, నీ చదువు కానీ ఉపయోగపడేది ఆపరేషన్ కోసం కాదు. వితౌట్ ఆపరేషన్ ఎలా బతికారో, ఒకప్పుడు వెహికల్స్ లేవు, కార్లు లేవు, ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళాలని నడవాలి కదా. అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకున్నాడు. నాకు అర్థం కాదు, కాల్షియం ప్రాబ్లం అంటే మనుషులకే ఉంటుందా, జంతువులకు ఉండదా? వాళ్ళకి బోన్స్ లేవా? వాళ్ళకి అరగలేదు, వాళ్ళకి ఎవరు పోయి సర్జరీ చేయలేదు? నీ సర్జరీస్ మనుషులకి ఆపరేషన్లకు, బోన్లకు ఎందుకు అవసరం? ఇంకా ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా పెద్ద విషయం. మోకాళ్ళకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పద్ధతి పాటించి చూడండి, నొప్పులు తగ్గకపోతే నన్ను అడగండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.